అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే. వనదేవతల గొప్పదనాన్ని కీర్తించడం, కోట్ల మంది భక్తులు హాజరు కావడం, బెల్లాన్ని బంగారంగా నివేదించడం ఇవన్నీ తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతర గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది. వనదేవతలైన సమ్మక్క సారలమ్మల త్యాగనిరతి, పోరాట పటిమలకు గుర్తుగా నిర్వహించే అతిపెద్ద వేడుకే మేడారం జాతర. ఒక్క తెలంగాణ వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతారు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతర విశేషాలే కాదు, ఈసారి ఇక్కడ జరిగిన గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటి, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డల నుంచి ప్రత్యేకంగా గ్రానైట్ రాళ్లను తెప్పించి శిల్పులతో చెక్కించి మేడారంలో ప్రతిష్ఠించారు. 46 పిల్లర్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాకారం మధ్య 8 స్వాగత తోరణాలతో పాటు వెలుపల మరో ప్రధాన స్వాగత తోరణం భక్తులను ఆకట్టుకోనుంది. ఆ శిలలపైన ఆదివాసీ సంస్కృతి, జీవన శైలి, కోయ వంశీకుల గురించి తెలియజేసే 7,000కు పైగా బొమ్మలకు ప్రాణం పోయడం గమనార్హం. ఈ జాతరను నిర్వహించడం వెనక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన మేడరాజు అడవికి వెళ్ళినప్పుడు ఓ పసిపాప కనిపించింది. ఆ పాప చుట్టూ పులులు, సింహాలు తోకాడిస్తూ తిరుగుతున్నాయట. అది చూసి అబ్బురపడిన మేడరాజు ఆ పాపను తీసుకొచ్చి సమ్మక్క అని నామకరణం చేసి తన కుమార్తె నాగులమ్మతో కలిసి పెంచి పెద్ద చేశాడు. వారికి పెళ్ళిడు వచ్చాక ఇద్దరినీ పగిడిగిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. సమ్మక్క సారలమ్మకు జన్మనివ్వగా నాగులమ్మకు జంపన్న, ముయ్యన్న కలిగారు. కొన్నాళ్లకు కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు పగిడిగిద్దరాజు పాలిస్తున్న పొలవాసపైన దండెత్తడంతో సారలమ్మ ఇతర కుటుంబ సభ్యులు యుద్ధానికి బయలుదేరారు. ఆ పోరులో సారలమ్మ దంపతులు, నాగులమ్మ మరణించడంతో జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మత్యాగం చేసుకున్నాడు. ఇది తెలిసి సమ్మక్క యుద్ధభూమికి వెళ్లి కాకతీయుల మీద వీరోచితంగా పోరాడిందట. ఆ పోరులో తీవ్రంగా గాయపడిన సమ్మక్క రక్తపు దారాలతో యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకలగుట్ట వైపు వెళ్తూ మార్గమధ్యమంలో అదృశ్యమైపోయిందట. సమ్మక్కను వెతుకుతూ వెళ్లిన అనుచరులకు ఓ పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు ఉన్న బరినె కనిపించిందట. దాంతో ఆ బరినెనే సమ్మక్కగా, అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం మొదలుపెట్టారు. సమ్మక్క ధైర్య సాహసాలను, గొప్పతనాన్ని గ్రహించిన ప్రతాపరుద్రుడు ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు జాతరను నిర్వహించాల్సిందిగా ఆదేశించాడు. అలా సమ్మక్క సారలమ్మ జాతర ఆరంభమైందని చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన సమ్మక్క సారలమ్మ జాతర ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. మొదటి రోజు సారలమ్మ ప్రతిరూపమైన కుంకుమ బరినెను కన్నెపల్లి గ్రామం నుంచి మేడారం గద్దెల వరకు తీసుకురావడంతో జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. 2వ రోజు సమ్మక్కను చిలకలగుట్టలోని అటవీ ప్రాంతంలో ఉండే ఆలయం నుంచి గద్దెపైకి తీసుకొస్తారు. ఇది జాతరలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. 3వ రోజు పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకుని బంగారంగా పిలిచే బెల్లాన్ని తమ శక్తి కొద్దీ మొక్కుల రూపంలో చెల్లించుకుంటారు. చివరి రోజున సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేసి అడవిలోని ఆలయానికి వెళ్లడంతో జాతర ముగుస్తుంది.